నేను ప్రేమిస్తున్న సంగతి ఆ అమ్మాయికి ఇంకా తెలీదు. అయితే లేట్ చేయకుండా వెంటనే ఆ అమ్మాయికి ఎలాగో చెప్పేయి. లవ్ లెటర్ ద్వారా చెప్తే ఏమనుకోదుగా? గుడ్ గుడ్, ఆ పని చెయ్యి. నువ్వు లవ్ లెటర్స్ రాయడంలో మాస్టర్వే కదా. ఒకరి కోసం లవ్ లెటర్ రాయడం వేరు, నా కోసం నేను లవ్ లెటర్ రాసుకోవడం వేరు. నీ గుండెల్లో ఉన్న ప్రేమే నీతో రాయిస్తుంది సాత్విక్. ఏంటి అలేఖ్య మేడం గారు గుర్తుకొస్తున్నారనుకుంటా? మర్యాదగా చెప్పు, నీ వెనకాల ఎవరున్నారు? ఏ ప్లాన్తో నువ్వు అలేఖ్య గారింటో చేరావు? నీలాంబరి, నీ మంచి కోరే చెప్తున్నాను, నీ చేత ఇదంతా ఎవరు చేయిస్తున్నారు? చెప్పు చెప్పు. ఏంటే కన్ను కొడుతున్నావు? నీ మంచి కోరే. నీ పర్సనాలిటీ ఏ పర్సనాలిటీ! అబ్బబ్బబ్బబ్బబ్బా, అద్దరింది హర్షు. చూడు, మ్యాటర్ని డైవర్ట్ చేయొద్దు. లేదు హర్షు, మ్యాటర్ని డైవర్ట్ కాదు. నీ ఫిగర్ కేకా. అవును హర్షు, ఒకప్పుడు నువ్వు అరుంధతి గారి పక్కన ఉండేవాడివి. అలేఖ్య గారు కొనేయగానే ఐశ్వర్య గారి పక్కకు వచ్చేసావు. ఏంటో పెద్ద సిన్సియర్గా మాట్లాడుతున్నావు. నువ్వు నాతో చేతులు కలుపు, అందరినీ దెబ్బ కొడదాం. అవును హర్షు, అందరినీ దెబ్బ కొడదాం. నిజం హర్షు. ఎక్కువగా మాట్లాడితే చంపేస్తాను. ఏ హర్షు, నువ్వు నన్ను టచ్ చేస్తే నాకు ఏదోలా ఉంది. నువ్వు నాకు బాగా నచ్చావు హర్షు. ఇదిగో నీలంబరి, ఎక్కువగా మాట్లాడుతున్నావు. లేదు హర్షవర్ధన్, ఒక్కసారి తలుపులు వేసి
కట్లు విప్పి చూడు, చెప్తా. ఇదిగో మళ్ళీ ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. ఎక్స్ట్రాల్ చెయ్యట్లేదు హర్షు. அண்ணனுக்கு கந்தனுக்கு குமரனுக்கு கேளனுக்கு வேந்தனுக்கு முருகனுக்கு என் பேரு முருகன் எதுரன்ட்டு எரகன். என் பேரு முருகன் ఎదురంటూ ఎర్రగన్. మా తాత నందమూరి నాయగన్. ఏ మంచికి నే బానిసన్, స్నేహానికి సేవకన్. తేడాలు ఒకే ధనాథన్. ఏ మర్చిపోడే నీ తప్పంగొచ్చి ఆడే. మన చిందు చూస్తే దుమ్ము లగిసిపోతుంది కూరే. ఏ బండి బండి తెంగ బండే. ఏ వచ్చిందండి మురుగన్ బండే. ఏ బండి బండి తెంగ బండి. వచ్చిందండి మురుగన్ బండే. గుండెల్లో నా పొంగే ప్రేమ నిండి నిండి. అబ్బబ్బబ్బా హర్షు, నువ్వు నన్ను తెగ రెచ్చగొడుతున్నావు, పిచ్చెక్కిస్తున్నావు. నా ఇమాజినేషన్ లో నీ ఇమేజ్ ఇంకా పెరిగిపోయింది. చాలు, ఇంకా చాలు. తగ్గించు, లేకపోతే కట్ చేసేస్తాను. ఏమో బాబు, నన్ను నిలువున ముంచేశావు, నీ మాయలో ముంచేశావు. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ హర్షు. I love you, Harshu. నన్ను కొట్టి కొట్టి నీకు చేతులు నొప్పిటాయేమో కానీ నాకు మాత్రం ఎలాంటి నొప్పి లేదు. ఎందుకు? నీ మీద నాకున్న ప్రేమ వల్ల. అర్థం చేసుకో హర్షు. ఐ లవ్ యూ. ఓకే, ఫ్రెష్గా స్నానం చేశా, ఫ్రెష్గా లవ్ లెటర్ రాస్తా, నా మీనాక్షికి ఇస్తా. పెన్ను పేపర్ ఎక్కడా? పూజలో ఉన్నారు. அம்மா மதுர் மீனாட்சம்மா, ஆயுராரோக்கியாலும் சகல சௌபாகியங்களும் எல்லாருக்கும் நல்லபடியா கொடுங்க தாயே.
ఓర్ నాయనో, ఈయన పూజ స్టార్ట్ చేసాడంటే అది అయ్యేసరికి కనీసం 2 గంటలైనా పడుతుంది. మనం ఇక్కడి నుంచి జారుకోవడం బెస్ట్. సాత్విక్, గోవింద, అయిపోయాను ఈరోజు. అంకుల్, స్నానం అయిందా? ఇప్పుడే చేసి వస్తున్నాను అంకుల్. రా కూర్చో, పూజ చేద్దాం. దొరికిపోయాను. శ్రీ 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 స్వామిమలై నాయకర్ గారికి అడ్డంగా దొరికిపోయాను. అమ్మ ఆశీర్వాదం కోసం అమ్మను పూజించాలి. అలాగే అంకుల్. ఉమ్. తీసుకో. నేను చదివే ప్రతి మంత్రానికి నువ్వు పుష్పాలు వేస్తుండు. అలాగే అంకుల్. అంకుల్, పెన్ను పేపర్ అక్కడ పెట్టారేంటి? నేను ఏ లెక్కలు చూసుకోవాలన్నా ఇలా కాగితం పెన్ను అమ్మవారి ముందుంచి పూజ అయిపోయాకే చూసుకుంటాను. ఈ ఏడాది పంట లెక్కలు వేసుకోవాలి, అందుకే ఇది. ఓహో, సరే, పూజ అయ్యేంత వరకు ఏం మాట్లాడకు. అలాగే అంకుల్. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. ఇప్పుడు ప్రార్థన కూడా ఉందా అంకుల్? అవును సాత్విక్, నేను ఏ విధంగా అంటున్నానో నువ్వు అలాగే చెప్పాలి. అలాగే అంకుల్. ఉమ్. అమ్మా మధుర మీనాక్షమ్మ, అమ్మా మధుర మీనాక్షమ్మ, ఉదయం ఇడ్లీ తింటాం, ఉదయం ఇడ్లీ తింటాం, మధ్యాహ్నం సాంబార్తో అన్నం తింటాం, మధ్యాహ్నం సాంబార్తో అన్నం తింటాం, సాయంత్రం పెరుగుతో పొంగల్ తింటాం, సాయంత్రం పెరుగుతో పొంగల్ తింటాం. ఇలా మేమేం తిన్నా అది నీ ప్రసాదంగా భావిస్తాం. ఇలా ఏది తిన్నా అది మీ ప్రసాదంగా భావిస్తాం. మేం తినే తిండి ద్వారా గాని మేం చేసే పనుల ద్వారా గాని మాకు ఏ దోషాలు కలగకుండా చూడమ్మా. మేం తినే తిండి ద్వారా గాని మేం చేసే పనుల ద్వారా గాని మాకు ఏ దోషాలు కలగకుండా చూడమ్మా. అయిపోయింది సాత్విక్. అయిపోయిందా? అయితే మంగళహారతి ఇచ్చేయండి. ఆగు. వెలిగించు. గంట తీసుకో. వెళ్ళొస్తాను అంకుల్. ఏంటయ్యా అంత హడావుడి? ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్ళట్లేదు అంకుల్. అర్జెంటుగా లెటర్ ఒకటి రాయాలి. లెటరా? అవును అంకుల్, మా ఫ్రెండ్ ఒక అతనికి రాయాలి. ఈ రోజుల్లో కూడా ఇంకా లెటర్స్ ఏంటయ్యా? మా ఫ్రెండ్కి ఇప్పుడున్న టెక్నాలజీస్ కంటే పాత పద్ధతులే ఇష్టం, అందుకని. గుడ్. పైగా ఇది చాలా ముఖ్యమైన విషయం. అంత ముఖ్యమైన విషయమా? అవును అంకుల్. అయితే ఒక్క నిమిషం. ఇదిగో, అమ్మవారి ముందుంచి నీ పేపర్స్ మీద నువ్వు ఏ లెటర్ రాయాలనుకుంటున్నావో రాయి. అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్ యూ అంకుల్, నన్ను ఆశీర్వదించండి. విజయోస్తమా. థ్యాంక్ యూ. స్వామిమలై నాయకర్, నీ కూతురికి లవ్ లెటర్ రాయమని నువ్వే పెన్ను కాగితం ఇస్తున్నావు. స్వామిమలై నాయకర్, కూతురికి లవ్ లెటర్ రాస్తున్నానని సాత్విక్కి తెలియదు కదా.
ఇప్పుడు కథ మంచి రసపట్టులో పడింది. ఏం జరుగుతుందో చూద్దాం. అన్నింటికీ ఆ మధుర మీనాక్షమ్మే ఉంది. వీడేంటి ఎంతగా ప్రవర్తిస్తున్నాడు? ఏంటి బావా ఇంత హుషారుగా అంటే కనీసం అడగరే? అడుగుతున్నాను బామర్ది. ఏంటి బామర్ది, మంచి హుషారుగా వస్తున్నావు, ఏంటి సంగతి? అవునవును, ఫేస్ కూడా హై వోల్టేజ్ బల్బ్ లాగా బ్రైట్ గా వెలిగిపోతుంది. ఏంటి విశేషం? అయ్యా, అయ్య బాబాయ్, అదంతా సిగ్గే. అవును బావా. ఏం జరిగింది బామ్మర్ది? నీ లవ్ లంగర్ హౌస్ లో లాక్ తెగి రిలీజ్ అయిందా? అబ్బా, సాత్విక్, ఏం కుట్టింది అలా మెలికలు తిరుగుతున్నావు? లవ్ కుట్టేసింది బా. అంటే అమ్మాయి కనిపించిందా? పక్క స్ట్రీట్ లోనే ఉంటుంది బావా. ఆహా, వెరీ గుడ్. వెతుకుతున్నతే కాలికి తగలటం అంటే ఇదే. మరి ఐ లవ్ చెప్పేశావా? అది లెటర్ ద్వారా ఐ లవ్ చెప్తామని. లెటరా? అది తన మీద నాకున్న ప్రేమని లవ్ లెటర్ లో తెలియచేద్దామని. ఆహా, సూర్య ఒక్క నిమిషం. మనం ఎగ్జామ్ రాసినప్పుడు వీడు మనల్ని బాగా విసిగించాడు కదా, ఇప్పుడు వీడు కరెక్ట్ గా దొరికాడు. వీడిని ఏడిపిద్దాం. సరే అన్న, వీడు మనకు దొరికిపోయాడు, ఒక ఆట ఆడుకుందాం. స్టార్ట్ చేస్తాను. చెయ్యి. ఒకసారి రావు గారిని కూడా తలుచుకుందాం. రావు గారు ఎవరు? వచ్చేసారా? రాకుండా ఉంటానా? మీరు? ఐఎమ్ రావ్. ఏమీ రావు అనుకుంటా. అన్ని వచ్చు, నువ్వు మాట్లాడింది నాకు వినపడింది. వినపడాలని అన్నాను సార్. యు ఆర్ టూ స్మార్ట్. థ్యాంక్ యూ. మరి నేను? దాని ఉంది, మీరు బానే ఉంటారు. బిస్కెట్లు బాగేస్తున్నాడు సార్. మరి ఇక నువ్వేం చెప్పక్కర్లేదు. నీకు నీ లవర్ కనిపించింది, లవ్ లెటర్ రాసి ప్రపోజ్ చేయాలనుకున్నావు, అందుకే నన్ను తలుచుకున్నావు, అంతే కదా? అంతే సార్. కంగ్రాట్స్, వెరీ గుడ్, థ్యాంక్ యూ బెస్ట్ ఆఫ్ లక్. సార్. రావు గారు వీళ్ళు ఐఎమ్ రావ్. ఇందాక చెప్పారు. నేను మనం ఇంత ముందు కలిసాం. అబ్బో, ఐఎమ్ టీసీ, సౌత్ సెంట్రల్ రైల్వే. ఇది ఇందాక చెప్పాలి. అబ్బో, బొప్పు కట్టేసింది, చెప్పలేదా? మీరేనా మా వాడు లవ్ ని ట్రైన్ లో ఎంకరేజ్ చేసింది? Yes, yes. బామ్మర్ది, మొదలు పెట్టు. లవ్ లెటర్ రాయటం స్టార్ట్ చెయ్యి. వీడి కవిత్వం. ఎలా ఉంది? మూసీ నది మురికి హుస్సేన్ సాగర్ కంపెనీ ప్రేమిస్తున్నట్టుందిరా. స్మెల్. అయ్య బాబోయ్, అలా ఉందా? అంతకంటే దరిద్రంగా ఉంది. మళ్ళీ రాస్తా.
వీడియో బోడేసుకుంటున్నాడన్నా. చూద్దాం. అమ్మో నువ్వు వదిలే బా. హైదరాబాద్ లో సముద్రం ఉందంటే మీరు నమ్ముతారా? వైజాగ్ లో చార్మినార్ ఉందంటే మీరు నమ్ముతారా? నమ్ము. అలాగే దీని లవ్ లెటర్ అంటే కూడా మనం ఎవరో నమ్ము. చిచి, వాస్తు బాలేదు బాబా, మీరు ప్లేసులు మారాలి. మారాల్సింది మా ఫేసులు కాదురా, నీ తలరాత. అవునవును. తీసుకెళ్తాను. కలుతో రాస్తున్నా. పోనీ షల్ ఐ టెల్ యూ? అబ్బా మీరు కాసేపు ఆగండి రావు గారు. ఆగాను, రాయండి. వీడు మళ్ళీ రాశాడు. ఇవ్వు. నాకీ బుజ్జి. చదవండి. రావు గారు ఈసారి మీకు బంపర్ ఆఫర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. మీ కాల్ ది బెస్ట్ అండి. అబ్బో, ఎలా ఉంది సార్?